Hello everyone, this is Ravali from TGPSC Easy Peasy. అండ్ ప్రీవియస్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ప్రొవైడ్ చేశాను కదా. అండ్ చాలా స్టూడెంట్స్ ఏం అడిగారంటే మ్యామ్ వీ వాంట్ సమ్ మోర్ టాపిక్స్ అని చెప్పేసి. సో ఐఎమ్ బ్యాక్ విత్ సమ్ మోర్ టాపిక్స్. లెట్స్ కవర్ సమ్ మోర్ టాపిక్స్ ఫర్ లాస్ట్ మినిట్ రివిజన్ అండ్ యాజ్ వెల్ as one small correction in this PDF, that is nothing but National Voters Day, that is on Jan 25th. సో ఒక్కసారి రీచెక్ చేసుకోండి ఎవరైతే ప్రీవియస్ టీజీపీఎస్సీ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నారో. వన్స్ రీచెక్ ఇట్. అండ్ ఎవరైతే న్యూ స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఈ పీడిఎఫ్ టీజీపీఎస్సీ ఈజీపీసీ యాప్లో యూ విల్ గెట్ దిస్ పీడిఎఫ్ ఫ్రీగా దొరుకుతుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. లెట్స్ కంటిన్యూ విత్ ద టుడేస్ క్లాస్. అండ్ ద సమ్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్ నథింగ్ బట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మనకేంటి యుఎన్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా. సో యుఎన్ ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో హెడ్ క్వార్టర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒకసారి హెడ్ క్వార్టర్స్ చూసేసుకుందాం. సో యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్, యుఎస్ఏ. నెక్స్ట్ యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ప్యారిస్. ఓకే, యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఈస్ ప్యారిస్. అండ్ ఇయర్ ఫార్మేషన్ వచ్చేసి 1945. సో వన్స్ మీరు ఏం చేయాలంటే ఐ విల్ ప్రొవైడ్ ది పీడిఎఫ్ ఇన్ ది యాప్ కదా. మీరు ఓపెన్ చేసి ఆర్గనైజేషన్ చూసి ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ చూసేసి అండ్ యూ హెడ్ క్వార్టర్స్ చూసుకోండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హెడ్ క్వార్టర్స్ అనమాట. హెడ్ క్వార్టర్స్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో యూ రీడ్ అబౌట్ ది ఫుల్ ఫామ్స్ కూడా ఒకసారి చూసి పెట్టుకోండి. ఫుల్ ఫామ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఆర్గనైజేషన్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్గనైజేషన్ ఇయర్ ఆఫ్ ఫార్మేషన్, హెడ్ క్వార్టర్స్ అండ్ కరెంట్ హెడ్. సో 2026లో ఎవరు హెడ్ ఉన్నారని చెప్పేసి దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇస్రో, డిఆర్డిఓ, నీతి ఆయోగ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సో సిఎస్ఐఆర్. సో దీస్ ఆర్ ఆల్ ది రీజనల్ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ అండ్ దేర్ కరెంట్ ఎవరు ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సో ఒక్కసారి దిస్ ఈస్ ది వెరీ 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 ఇంపార్టెంట్ రీజనల్ ఇన్ఫో ఒకసారి చూసేద్దాం. సో మన స్టేట్ సాంగ్ ఏంటి? జై జై హే తెలంగాణ. అండ్ ఎవరు మరి? అందశ్రీ. ఓకే, అందశ్రీ గారి గురించి చూడండి బికాస్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నారు కాబట్టి తన రచనలు ఏంటి, తన సాంగ్ ఏంటి, తన గురించి ఒకసారి చూసి పెట్టుకోండి. యూ మే గెట్ కంపల్సరీ షార్ట్గా యూ మే గెట్ క్వశ్చన్ ఆన్ తెలంగాణ పోయట్స్. ఓకే, తెలంగాణ కవుల గురించి, తెలంగాణ రచయిత్రుల గురించి యూ విల్ గెట్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఒకసారి చూసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ద స్టేట్ బర్డ్. స్టేట్ బర్డ్ ఏంటి? మనకి పాలపిట్ట. ఓకే, నెక్స్ట్ స్టేట్ యానిమల్. స్టేట్ యానిమల్ ఏంటి? మనకి జింక, డీర్. ఓకే, నెక్స్ట్ స్టేట్ ట్రీ జమ్మి చెట్టు. దిస్ ఇస్ ఇంగ్లీష్ వర్షన్. నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్ దట్ ఈస్ స్టేట్ ఫ్లవర్ తంగేడు ఫ్లవర్. అండ్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఏంటి? మనకి కింద పిక్చర్లో ఇచ్చిన ఒకసారి అది చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ మ్యాప్ ఒకసారి చూడండి, చూసి కింద మ్యాప్ ఇచ్చాను. సో డిస్ట్రిక్ట్స్, నైబరింగ్ స్టేట్స్ అవన్నీ ఒకసారి చూసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఫస్ట్ మూమెంట్ ఆర్ రివాల్ట్ అగేన్స్ట్ నిజాం ఏంటిది? చెండా రైల్వే మూమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మూమెంట్ ఆర్ రివాల్ట్ అగేన్స్ట్ నిజాం ఏంటి? చెండా రైల్వే మూమెంట్. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ నిజాం కాలేజ్ 1887లో ఎవరు మరి? చటోపాధ్యాయ్. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ నిజాం కాలేజ్ 1887 అఘోరనాథ్ చటోపాధ్యాయ్. జిఐ ట్యాక్స్. జిఐ ట్యాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి జిఐ ట్యాక్స్ చూద్దాం. సో పోచంపల్లి ఇక్కత్ టెక్స్టైల్, సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్. మనకి ఇయర్ కూడా చూసుకోండి, ఏ ఇయర్లో దేనికి వచ్చింది అండ్ ఎక్కడ నుంచి దేనికి వచ్చినాయి కూడా చూసుకోండి. నిర్మల్ పెయింటింగ్స్ గద్వాల్ చారి, గొల్లబామ సిద్దిపేట్, చేరియాల పెయింటింగ్ సిద్దిపేట్, హలీం హైదరాబాద్, పెంబర్తి మెటల్ చెన్గాం, నారాయణపేట్ హ్యాండ్లూమ్. సారీ. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ ఆర్ ఫర్ జిఐ ట్యాక్స్. అండ్ నెక్స్ట్ రీసెంట్ది సో చిల్లీస్ వరంగల్ చట్పాటా చిల్లీస్. ఒకసారి అది చూసుకోండి. నెక్స్ట్ 1857 రివాల్ట్ ఇన్ తెలంగాణ రెడ్ బై తురేబాస్ ఖాన్. అండ్ తురేబాస్ ఖాన్ కి సపోర్ట్ చేసింది ఎవరు? మౌలానీ అలౌద్దీ. ఓకే, సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్. సో తెలంగాణ బిల్ ఆర్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013. సో లోక్సభలో ఇంట్రడ్యూస్డ్ బై సుశీల్ కుమార్ షిండే 18th February 2014 లోక్సభ అప్రూవ్డ్ బిల్. నెక్స్ట్ 28th February 2014 రాజ్యసభ passed bill and 1st March President approved assent to the bill. Then it turned into AP Reorganization Act 2014.
14. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ. సో శ్రీకృష్ణ కమిటీ 3rd February 2010. నెక్స్ట్ సో ఒకసారి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి చూడండి. తెలంగాణ ఫార్మేషన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యా, సో దీస్ ఆర్ ఆల్ ది కమిటీస్ రిలేటెడ్ టు తెలంగాణ ఫార్మేషన్ కమిటీ అండ్ ఇంపార్టెంట్ కమిటీస్. ఒకసారి పీడిఎఫ్ నేను యాప్లో ఇస్తాను, యూ లుక్ ఓవర్ దిట్ అండ్ యూ స్టడీ ఇట్. సో ఫస్ట్ ఇంకా చూద్దాం. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు సో ఎప్పుడు ఫస్ట్ 1930 జోగిపేట, సురవరం ప్రతాపరెడ్డి ఈస్ ద ప్రెసిడెంట్ అండ్ టేకుమాల అనంత వెంకట్రావు ఈజ్ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ దీనికి ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి నడింపల్లి సుందరమ్మ. సో 1930లో జోగిపేటలో జరిగింది నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ. నెక్స్ట్ 1931 దేవరకొండ అండ్ 1934 ఖమ్మం, 1935 సిరిసిల్ల, 1936 షాద్నగర్లో, 1937 నిజామాబాద్. సో ఇవన్నీ ఐ హ్యావ్ మెన్షన్డ్ లైక్ మనకి తెలంగాణ హిస్టరీ ప్లేలిస్ట్ ఉంది కదా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది కదా, దాంట్లో నేను ఈ 13కి 13 గుర్తుపెట్టుకోవడానికి ఐ హ్యావ్ సెట్ ట్రిక్ అనమాట. ఒకసారి వెళ్ళి అది ట్రిక్ చూసేసుకుంటే మీకు ఈ 13కి 13 గుర్తుంటాయి. మనకి ప్లేలిస్ట్లో ఉంటుంది, తెలంగాణ హిస్టరీలో ఇది ఉంటుంది, ఒకసారి ఇది చూసుకోండి. నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభలు. సో ఆంధ్ర మహిళా సభలు ఎప్పుడెప్పుడు జరిగినాయి, అది ఏ ప్లేస్లో జరిగినాయి, దానికి ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సో ఎస్ ప్రజెంట్ కరీంనగర్, దానికి ఓల్డ్ నేమ్ ఏంటి ఎలగందుల. మహబూబ్ నగర్, దానికి ఓల్డ్ నేమ్ పాలమూరు ఆర్ రుక్మమ్మపేట. నెక్స్ట్ ఆదిలాబాద్ ఎదులాపురం. కరీంనగర్ ఎలగందుల, కరీంనగర్ ఎలగందుల, రిపీట్ ఆఫ్టర్ మీ, కరీంనగర్ ఎలగందుల, మహబూబ్ నగర్ పాలమూరు. నెక్స్ట్ ఆదిలాబాద్ ఎదులాపురం, నిజామాబాద్ ఇందూరు. సో ఇందూర్ని ఇప్పుడు ఏమంటున్నాం, నిజామాబాద్ అంటున్నాం. ఎవరైతే నిజామాబాద్లో ఉన్నారో మీ ఓల్డ్ నేమ్ వచ్చేసి ఇందూరు. నెక్స్ట్ మెదక్ మెతుకుదుర్గం ఆర్ సిద్ధాపురం. నల్గొండ నీలగిరి. సో నీలగిరి ప్రజెంట్ నేమ్ ఏంటి నల్గొండ. సో హైదరాబాద్ భాగ్యనగరం. వరంగల్ ఏకశీల నగరం. ఓరుగల్లు, సో వరంగల్కి చాలా పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఖమ్మం, సో ఖమ్మం మెట్టు స్తంభాద్రి. నెక్స్ట్ మహబూబాద్ వచ్చేసి మానుకోట. సూర్యాపేట భానుపురి, బిక్నూరు, బిక్కవోలు అండ్ నాగర్ కర్నూల్, కందనవోలు. సో దీస్ ఆర్ ది ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్. సో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి చదివి పెట్టేసుకోండి. అండ్ దిస్ ఇస్ ది మ్యాప్. ఒకసారి మ్యాప్ చూసుకోండి, మనకి ఏ డిస్ట్రిక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు బార్డర్స్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటి మరి, జోగులాంబ గద్వాల్. విచ్ డిస్ట్రిక్ట్ కవర్స్ 2 స్టేట్స్ బార్డర్స్ అంటే జోగులాంబ గద్వాల్ కవర్స్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏంటి మరి, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం కవర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. జయశంకర్ భూపాల్పల్లి కవర్స్ ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఇక్కడ అండ్ ఆల్సో మనకి సౌత్, మనం ఒకసారి బార్డర్స్ చూద్దామా. సో సౌత్ ఏంటి మనకి ఆంధ్రప్రదేశ్, వెస్ట్ ఏంటి మరి కర్ణాటక, నార్త్ ఏంటి మరి మహారాష్ట్ర, ఈస్ట్ ఏంటి మరి ఛత్తీస్గఢ్. మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ మరి ఏంటి మ్యామ్ ఇది మొత్తం నార్త్ లేదు, మొత్తం సౌత్ లేదు, మొత్తం ఈస్ట్, మొత్తం వెస్ట్ లేదు కదా అంటే జస్ట్ ఫస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటి మరి ఇక్కడ సౌతే కాకుండా ఇటు సైడ్ కూడా ఉంది కదా, సౌత్ ఈస్ట్ లో ఏముంది మరి ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఇక్కడ ఈస్ట్ అండ్ నార్త్ కవర్ చేసింది కదా ఇక్కడ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఇక్కడ నార్త్ వెస్ట్ సైడ్ లో ఏమేమి కవర్ చేసినాయి మనకి, మహారాష్ట్ర కవర్ చేసింది కొంచెం, అండ్ సౌత్ వెస్ట్ సైడ్ లో మనకి ఏం కవర్ చేసింది, కర్ణాటక కవర్ చేసింది. సో మ్యాప్ ఈస్ ఇంపార్టెంట్. మ్యాప్ ని మైండ్ లో గుర్తుపెట్టుకుంటే యూ విల్ బి రిమెంబర్ విత్ ఆల్ ది అదర్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ that's it and all the best guys, prepare well. అన్నీ అయిపోయినాయి, జస్ట్ రివిజన్ చేసుకోండి హ్యాపీగా. రేపు ఎగ్జామ్ ఉంది, పడుకోండి మంచిగా, రేపు ఎగ్జామ్ రాయండి అంతే. డూ వెల్, పర్ఫార్మ్ వెల్, ఆల్ ది బెస్ట్.